కపాలీశ్వర స్తోత్రం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి. కపాలి నామధేయకం కళాపిపుర్యధీశ్వరం కళాధర అర్థశేఖరం కరీంద్రజన్మభూషితం కృపారసార్ద్రలోచనం కులాచల ప్రపూజితం కుబేరమిత్రమూర్జితం గణేశపూజితం భజే గణేశపూజితం భజే. కపాలి అనే నామధేయం కలవాడు, కళాపిపురికి అధీశ్వరుడు, శిరస్సుపై చంద్రవంకను ధరించినవాడు, గజరాజు చర్మాన్ని అలంకారంగా ధరించినవాడు, దయారసంతో ఆర్ద్రమైన నేత్రాలు కలవాడు, కుల పర్వతముల చేత పూజింపబడినవాడు, ఐశ్వర్యాధిపతి అయిన కుబేరునికి మిత్రుడు, మహాశక్తిమంతుడు, విఘ్నేశ్వరునిచే పూజింపబడిన ఆ పరమేశ్వరుని నేను భజిస్తున్నాను. ఈ శ్లోకంలో శివుని యొక్క వైభవాన్ని అనేక నామాలతో కీర్తించారు. కపాలి అంటే బ్రహ్మ యొక్క 5వ శిరస్సును ఖండించి ఆ కపాలాన్ని భిక్షాపాత్రగా ధరించినవాడు. ఇది అహంకార నాశనాన్ని సూచిస్తుంది. కళాపిపురి అంటే నెమలి రూపంలో పార్వతీదేవి శివుని పూజించిన పుణ్యక్షేత్రం. నేటి చెన్నైలోని మైలాపూర్. అక్కడి కపాలీశ్వర స్వామిని ఈ స్తోత్రం వర్ణిస్తోంది. చంద్రుని శాపాన్ని పోగొట్టి ఆ కళను తన శిరస్సుపై ధరించినందున ఆయన కళాధర అర్ధశేఖరుడు. గజాసురుని అహంకారాన్ని అణచి వారి చర్మాన్ని వస్త్రంగా ధరించడం ఆయన సర్వశక్తిమత్వానికి, ఇంద్రియ నిగ్రహానికి ప్రతీక. ఆయన కన్నులు కేవలం చూసేవి కావు, భక్తులపై కరుణను వర్షించేవి. హిమగిరి లాంటి కుల పర్వతాలు సైతం ఆయనకు ప్రణమిల్లుతాయి. సంపదలకు అధిపతి అయిన కుబేరుడు ఆయనకు ప్రియమిత్రుడు. ప్రథమ పూజ్యుడైన గణపతి సైతం తన తండ్రి అయిన ఆ పరమేశ్వరునికే తొలి పూజ చేస్తాడు. అలాంటి ఆదిదేవుని నేను సేవిస్తున్నాను. భజే భుజంగభూషణం భవాబ్ధిభీతిభంజనం భవోద్భవం భయాపహం సుఖప్రదం సురేశ్వరం రవీందువగ్నిలోచనం రమాధవార్చితం వరం ఉమాధవం సుమాధవే సుభూషితం మహాగరుం. సర్పాలను ఆభరణాలుగా ధరించినవాడు, సంసారం అనే సముద్రం వల్ల కలిగే భయాన్ని ఛేదించేవాడు, సృష్టి యొక్క పుట్టుకకు కారణమైనవాడు, సకల భయాలను తొలగించేవాడు, సుఖాన్ని ప్రసాదించేవాడు, దేవతలకు అధిపతి, సూర్యచంద్ర అగ్నులను 3 నేత్రాలుగా కలవాడు, లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువు చేత పూజింపబడిన శ్రేష్ఠుడు, ఉమాదేవికి భర్త, అందమైన మాధవీ లతలతో అలంకరింపబడినవాడు, జగద్గురువు అయిన ఆ పరమేశ్వరుని భజిస్తున్నాను. ఈ శ్లోకం శివుని యోగతత్వ స్వరూపాలను వివరిస్తుంది. సర్పాలు కాలానికి, కుండలిని శక్తికి ప్రతీకలు. వాటిని ఆభరణాలుగా ధరించడం ద్వారా ఆయన కాలాతీతుడని, యోగీశ్వరుడని తెలుస్తోంది. జనన మరణ చక్రము అనే సంసార సాగరాన్ని దాటించే నావికుడు ఆయనే. ఆయన ఈ జగత్తు పుట్టుకకు మూల కారణం. ఆయన 3 కన్నులు సృష్టికి ఆధారమైన సూర్య చంద్ర అగ్నులకు ప్రతీకలు.
హరిహరులు ఒక్కటే అనడానికి నిదర్శనంగా విష్ణువు సైతం ఆయనను పూజిస్తాడు. ఆయన కేవలం దేవుడే కాదు, దక్షిణామూర్తి స్వరూపంలో లోకానికి జ్ఞానబోధ చేసే గురుడు. గురుం గిరీంద్రధన్వినం గుహప్రియం గుహాశయం గిరిప్రియం నగప్రియాసమన్వితం వరప్రదం సురప్రియం రవిప్రభం సురేంద్రపూజితం ప్రభుం నరేంద్రపీఠదాయకం నమామ్యహం మహేశ్వరం నమామ్యహం మహేశ్వరం. జగద్గురువైన వాడు, మేరు పర్వతాన్ని ధనస్సుగా ధరించినవాడు, కుమారస్వామికి ప్రియమైనవాడు, భక్తుల హృదయము అనే గుహలో నివసించేవాడు, పర్వతాలను ప్రేమించేవాడు, పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవితో కూడి ఉన్నవాడు, వరాలను ప్రసాదించేవాడు, దేవతలకు ఇష్టుడు, సూర్యుని లాంటి తేజస్సు కలవాడు, దేవేంద్రుని చేత పూజింపబడిన ప్రభువు, రాజులకు సింహాసనాన్ని ప్రసాదించే ఆ మహేశ్వరునికి నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ శివుని లీలా విశేషాలు, కుటుంబ వాత్సల్యం కీర్తించబడ్డాయి. త్రిపురాసుర సంహార సమయంలో మేరు పర్వతాన్ని పినాకము అనే ధనస్సుగా వాడటం ఆయన పరాక్రమానికి నిదర్శనం. ఆయన తన కుమారుడైన కుమారస్వామి పట్ల ఎంతో ప్రేమ కలవాడు. ఆయన నివాసం కైలాస పర్వతం కాబట్టి గిరిప్రియుడు. బాహ్యంగా కైలాసవాసి అయిన అంతరార్థంలో ఆయన భక్తుల హృదయము అనే గుహలో కొలువై ఉంటాడు. శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవితో ఎప్పుడూ కలిసి ఉంటాడు. ఆయన తనను కొలిచే దేవతలకే కాదు, రాజులకు సైతం రాజ్యాధికారాన్ని, సింహాసనాన్ని ప్రసాదించే రాజరాజేశ్వరుడు. మహేశ్వరం సురేశ్వరం ధనేశ్వరం ప్రియేశ్వరం వనేశ్వరం విశుద్ధ చిత్తవాసినం పరాత్పరం ప్రమత్తవేషధారిణం ప్రకృష్టచిత్స్వరూపిణం విరుద్ధకర్మకారిణం సుశిక్షకం స్మరామ్యహం సుశిక్షకం స్మరామ్యహం. గొప్ప ఈశ్వరుడు, దేవతలకు అధిపతి, కుబేరునికి ప్రియమైన ప్రభువు, అడవులకు అధిపతి, నిర్మలమైన మనస్సులలో నివసించేవాడు, అన్నిటికంటే అతీతమైన పరాత్పరుడు, ఉన్మత్తుని వలె వేషం ధరించినవాడు, శుద్ధ చైతన్య స్వరూపుడు, పరస్పర విరుద్ధమైన కర్మలను చేసేవాడు, ఉత్తమ గురువైన ఆ పరమేశ్వరుని నేను స్మరించుకుంటున్నాను. ఈ శ్లోకం శివునిలోని వైరుధ్యాల వెనుక ఉన్న గూఢమైన తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. ఆయన ఒకవైపు దేవతలకు, ధనానికి అధిపతి, మరోవైపు శ్మశానవాసి, వనాలకు అధిపతి, ఒకవైపు ఉన్మత్తుని వలె దిగంబరునిగా కనిపిస్తాడు, మరోవైపు ఆయన అసలు స్వరూపం శుద్ధమైన జ్ఞానం, చైతన్యం. ఆయన సృష్టికర్త, అదే సమయంలో లయకారుడు. ఈ వైరుధ్యాల ద్వారా ఆయన ద్వంద్వాలకు అతీతుడని, ప్రాపంచిక కొలమానాలతో ఆయనను అంచనా వేయలేమని తెలుస్తుంది. తన విచిత్రమైన చేష్టల ద్వారానే ఆయన లోకానికి గొప్ప గురువుగా, మార్గనిర్దేశకుడిగా నిలుస్తాడు. స్మరామ్యహం స్మరాంతకం మురారిసేవితాంఘ్రికం పరారినాశనక్షమం పురారిరూపిణం శుభం స్ఫురత్సహస్రభానతుల్యతేజసం మహౌజసం
సుచండికేశపూజితం మృడం సమాశ్రయే సదా, మృడం సమాశ్రయే సదా. మన్మథుని అంతం చేసినవాడు, విష్ణువుచే సేవింపబడిన పాదపద్మాలు కలవాడు, శత్రువులను నాశనం చేయడంలో సమర్థుడు, త్రిపురాసురులను సంహరించినవాడు శుభంకరుడు, ప్రకాశిస్తున్న 1000 సూర్యులతో సమానమైన తేజస్సు కలవాడు, గొప్ప పరాక్రమశాలి, చండికేశ్వరుని లాంటి గొప్ప భక్తులచే పూజింపబడినవాడు, ఆనందాన్ని ప్రసాదించే మృడుడు అయిన ఆ శివుని నేను ఎల్లప్పుడూ ఆశ్రయిస్తున్నాను. ఇక్కడ శివుని యొక్క రౌద్ర పరాక్రమ రూపాల ద్వారా లోక కళ్యాణం ఎలా జరుగుతుందో చెప్పారు. తపస్సును భంగం చేయడానికి వచ్చిన మన్మథుని తన జ్ఞానాగ్నితో భస్మం చేసి కామమును జయించవచ్చని నిరూపించాడు. త్రిపురాసురులను సంహరించి లోకాలను కాపాడాడు. ఈ సంహార క్రియలన్నీ దుష్ట శిక్షణకే, కాబట్టి ఆయన శుభంకరుడు. ఆయన తేజస్సు అనంతమైనది. ఎంత ఉగ్రరూపధారి అయినా తనను నమ్మిన భక్తులకు ఆయన ఎల్లప్పుడూ సుఖాన్ని, ఆనందాన్ని ఇచ్చే మృడుడు. అలాంటి దేవుని నేను శరణు వేడుతున్నాను. సదా ప్రహృష్టరూపిణం సతాం ప్రహర్షవర్షిణం భిదా వినాశకారణం ప్రమాణగోచరం పరం ముదా ప్రవృత్తనర్తనం జగత్పవిత్రకీర్తనం నిదానమేకమద్భుతం నితాంతమాశ్రయే అహం నితాంతమాశ్రయే అహం. ఎల్లప్పుడూ ఆనంద స్వరూపుడు, సత్పురుషులకు ఆనందాన్ని వర్షించేవాడు, భేద భావాలను నశింపజేయడానికి కారణభూతుడు, ఇంద్రియాలకు తర్కానికి అందని పరమాత్మ, ఆనందంతో నాట్యం చేసేవాడు, తన కీర్తితో జగత్తును పవిత్రం చేసేవాడు, ఈ సర్వ జగత్తుకు ఏకైక అద్భుతమైన మూల కారణమైన ఆ పరమేశ్వరుని నేను సంపూర్ణంగా ఆశ్రయిస్తున్నాను. ఈ శ్లోకం శివుని తాత్విక ఆనందమయ స్వరూపాన్ని వివరిస్తుంది. ఆయన నిత్యానందుడు. తన భక్తులకు కూడా ఆ ఆనందాన్ని పంచుతాడు. నేను, నువ్వు, నాది, నీది అనే భేద భావాలను, ద్వైతాన్ని తొలగించి అద్వైత స్థితిని ప్రసాదిస్తాడు. ఆయనను ప్రత్యక్షం, అనుమానం లాంటి సాధారణ ప్రమాణాలతో పూర్తిగా తెలుసుకోలేము. ఆయన అనుభవైక వేద్యుడు. ఆయన చేసే ఆనంద తాండవం సృష్టి స్థితి లయలకు సంకేతం. ఆయన నామస్మరణ చేతనే జగత్తు పవిత్రమవుతుంది. ఈ సృష్టి మొత్తానికి ఆయనే మూల కారణం. అలాంటి పరమతత్వాన్ని నేను శరణు పొందుతున్నాను. అహం ఆదిభూషణం మహేంద్రరత్నభూషణం మహావృషేంద్రవాహనం అహీంద్రభూషణాన్వితం వృషాకపిస్వరూపిణం మృషాపదార్థధారిణం మృకండసూను సంస్తుతం అభీతిదం నమామితం అభీతిదం నమామితం. నేను, నాది అనే అహంకార మమకారాలను నశింపజేసేవాడు, దేవేంద్రుని చేత సమర్పింపబడిన రత్నాభరణాలు ధరించినవాడు, ధర్మస్వరూపమైన నందిని వాహనంగా కలవాడు, సర్పరాజైన వాసుకుని ఆభరణంగా ధరించినవాడు, వృషాకపి స్వరూపుడు, అశాశ్వతమైన
పదార్థాలను ధరించినవాడు, మృకండు మహర్షి కుమారుడైన మార్కండేయునిచే స్తుతింపబడినవాడు, అభయాన్ని ప్రసాదించే ఆ శివునికి నేను నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకం శివుడు అహంకారాన్ని ఎలా నాశనం చేస్తాడో వివరిస్తుంది. అహం, మమ అనే భావనలే బంధానికి కారణం. వాటిని ఆయన తొలగిస్తాడు. ఆయన వాహనం నందీశ్వరుడు, ధర్మానికి ప్రతీక. ఆయన బూడిద, పాములు వంటి అశాశ్వతమైన, ఇతరులు అసహించుకునే వస్తువులను ధరించి ప్రాపంచిక వస్తువుల మీద వ్యామోహం తగదని, అన్నింటినీ సమదృష్టితో చూడాలని బోధిస్తాడు. మృత్యువు నుండి మార్కండేయుని రక్షించి భక్తులకు మృత్యు భయాన్ని సైతం పోగొట్టి అభయాన్ని ఇస్తాడు. అలాంటి అభయప్రదాతకు నమస్కారం. నమామితం మహామతిం నతేష్టదాన శిక్షణం నతార్తిభంజనోక్యతం నగేంద్రవాసినం విభుం అగేంద్రజాసమన్వితం మృగేంద్ర విక్రమాన్వితం ఖగేంద్రవాహన ప్రియం సుఖస్వరూపమవ్యయం సుఖస్వరూపమవ్యయం. గొప్ప బుద్ధిశాలి, నమస్కరించిన వారికి కోరికలను తీర్చడంలో నిపుణుడు, శరణు వేడిన వారి దుఃఖాలను పోగొట్టడానికి సదా ఉద్యుక్తుడై ఉండేవాడు, కైలాస పర్వతముపై నివసించేవాడు, సర్వవ్యాపి పర్వతరాజ కుమార్తె అయిన పార్వతితో కూడి ఉన్నవాడు, సింహం లాంటి పరాక్రమం కలవాడు, గరుడ వాహనుడైన విష్ణువుకు ప్రియమైనవాడు, ఆనంద స్వరూపుడు, నాశనం లేనివాడు అయిన ఆ పరమేశ్వరునికి నమస్కరిస్తున్నాను. ఇందులో శివుని భక్త వత్సలత, కారుణ్యం స్పష్టంగా వర్ణించబడ్డాయి. ఆయన తనను నమ్మిన భక్తుల కోరికలను నెరవేర్చడంలో నేర్పరి, వారి బాధలను తొలగించడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటాడు. కైలాసవాసి అయినప్పటికీ ఆయన సర్వాంతర్యామి, శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవితో కలిసి అర్ధనారీశ్వరునిగా ఉంటాడు. ఆయన పరాక్రమం సింహం లాంటిది. ఆయన విష్ణువుకు అత్యంత ప్రియుడు. ఆయన స్వయంగా ఆనంద స్వరూపుడు, శాశ్వతుడు. అలాంటి సుఖస్వరూపునికి నా నమస్కారాలు. సుకల్పకాంబికాపతి ప్రియం పితం మనోహరం సుగూఢకాంచి రామకృష్ణయోగి శిష్య సంస్తుతం మహాప్రదోష పుణ్యకాల కీర్తనాత్ శుభప్రదం భజామహే సదా ముదా కపాలి మంగళాష్టకం. అంబికాపతి అయిన శివునికి ప్రియమైనది, మనోహరమైనది, కాంచీపురానికి చెందిన గూఢమైన రామకృష్ణ యోగి యొక్క శిష్యునిచే కీర్తించబడినది. మహాప్రదోషం లాంటి పుణ్యకాలంలో కీర్తించడం వల్ల శుభాలను ప్రసాదించేది అయిన ఈ కపాలి మంగళాష్టకాన్ని మేము ఎల్లప్పుడూ ఆనందంతో భజిస్తున్నాము. ఈ శ్లోకం ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి, అంటే దీనిని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలను, దాని ప్రాశస్త్యాన్ని తెలుపుతుంది. ఈ స్తోత్రం శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దీనిని కాంచీపురానికి చెందిన ఒక యోగి యొక్క శిష్యుడు రచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా శివారాధనకు అత్యంత పవిత్రమైన సమయంగా భావించే ప్రదోషకాలంలో దీనిని పఠిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాంటి మహిమాన్వితమైన ఈ అష్టకాన్ని మేము ఆనందంతో పఠిస్తున్నామని కవి పేర్కొన్నాడు. కపాలి తుష్టిదాయకం మహాపతి ప్రపాలకం త్వభీష్టసిద్ధిదాయకం
विशिष्टमङ्गलाष्टकं पठेत् सकृत्स सुभक्तितः कपालिसन्निधौ क्रमात् अवाप्य सर्वमायुरादिमोदते సుమంగళం. కపాలీశ్వరునికి సంతోషాన్ని కలిగించేది, గొప్ప ఆపదల నుండి రక్షించేది, కోరిన కోరికలను సిద్ధింపజేసేది, విశిష్టమైనది అయిన ఈ మంగళాష్టకాన్ని ఎవరైతే కపాలీశ్వరుని సన్నిధిలో ఒక్కసారైనా భక్తితో క్రమపద్ధతిలో పఠిస్తారో వారు సంపూర్ణ ఆయుష్ మొదలైన సకల సంపదలను పొంది ఆనందంగా పరమ మంగళకరంగా జీవిస్తారు. ఇది స్తోత్రం యొక్క చివరి ఫలశ్రుతి శ్లోకం. ఈ అష్టకం పఠించడం ద్వారా సాక్షాత్ పరమేశ్వరుడు సంతోషిస్తాడు. ఇది భక్తులను గొప్ప ఆపదల నుండి కాపాడుతుంది, వారి కోరికలన్నింటినీ నెరవేరుస్తుంది. అలాంటి విశిష్టమైన ఈ స్తోత్రాన్ని కపాలీశ్వరుని ఆలయంలో కానీ లేదా ఆయన ప్రతిమ ముందు కానీ మనస్సులోనే ఆయనను నిలుపుకొని కానీ ఒక్కసారి భక్తి శ్రద్ధలతో పఠించినా చాలు, వారు దీర్ఘాయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం లాంటి సమస్త శుభాలను పొంది ఆనందమయమైన జీవితాన్ని గడుపుతారని ఈ శ్లోకం భరోసా ఇస్తుంది. ధన్యవాదాలు.